అండి. ఇవాళ ఎంతో టేస్టీ అయిన రెసిపీస్. ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసుకుంటాను, అది అయితే కామన్ మీకు తెలుసు. సో చాలా టేస్టీ అయిన రెసిపీస్ అండి. ఇవాళ నేను ఎలా అయినా సరే ఆవకాయ పచ్చడి అంటే వెల్లుల్లి ఆవకాయ తిందామని చాలా అనుకుంటున్నాను. సో ఎలా అయినా అనుకుంటున్నాను కాబట్టి తినేస్తాను, అంత బాగుంటుంది వెల్లుల్లి ఆవకాయ. వేడి అన్నం, చాలా వేడిగా ఉంది అన్నం. ఆ వేడి అన్నంలో వెల్లుల్లి ఆవకాయ తింటే ఇంక ఎలా ఉంటుందో, ఒక స్వర్గమే కదా. నిజంగా స్వర్గానికి అంచుల దాకా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. దాంట్లో ఇలాగా చిప్స్ నంచుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. అలా ఎంత అన్నమైనా తినేయచ్చు మనం. వెల్లుల్లి ఆవకాయ ఇలా కలిపేసుకుని, చూసారు కదా పెచ్చు ఎంత బాగుందో. సో ఇది అలాగే నేను ఇన్స్టెంట్గా చేసిన సాంబార్ పొడితో చేసిన, నేను దీని రెసిపీ నేను మీకు పంపిస్తున్నాను. ఇన్స్టెంట్ పౌడర్, సాంబార్ పౌడర్ది పంపిస్తాను, అలాగే సాంబార్ చేసిన రెసిపీ కూడా మీకు పంపిస్తాను. చాలా బాగా చేసేసుకోవచ్చు. అసలు పప్పు ఉడకబెట్టకుండా, పప్పుతో పని లేకుండా ఆ పౌడరే మనకి అంతా అన్నమాట. వేడిగా ఉందండి, అసలు పట్టుకోలేకపోతున్నాను. ఇగో ఇలా తినాలండి, అదిరిపోతుంది. అప్పడాలు అయితే ఇప్పుడు మా ఇంట్లో లేవు, సో చిప్స్ ఉన్నాయి కదా అని నేను చిప్స్తో మీకు చూపిస్తున్నాను. చాలా బాగుందండి. సాంబార్ మాత్రం అదిరిపోయింది. మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకుని చేసుకోండి. డిటో టు డిటో మనం ఎలా అయితే మనం పప్పు ఉడకబెట్టి చేసుకుంటామో అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉంది. సో దీని రెసిపీస్, సాంబార్ రెసిపీ పంపిస్తున్నాను, సాంబార్ పౌడర్ రెసిపీ కూడా పంపిస్తున్నాను. ఆల్రెడీ 1 షార్ట్ వెళ్ళిపోయింది, చిన్న షార్ట్, అది కూడా చూడండి. సో దట్ మీకు ఒక అభిప్రాయం అనేది వచ్చేస్తుంది. సో ఆవకాయ చెప్పక్కర్లేదు, ఇంకా అంత బాగుంది. సో చాలా టేస్టీ రెసిపీస్. మిమ్మల్ని నేను ఊరించేస్తున్నాను, మిమ్మల్ని నేను టెంప్ట్ చేస్తున్నాను. ఎలా అయినా సరే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ ప్రమోట్ చేయండి. బట్ ఇది మాత్రం ట్రై చేసుకుని తప్పకుండా తినేయండి. ఇలా పెద్ద ముద్దలు తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. చాలా బెనిఫిషియల్ అండి, చాలా బెనిఫిషియల్ ఎంప్లాయీస్కి మాత్రం. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.